హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగ్నా ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. జనవరి 2021 వీక్ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ డేటా షోస్ దట్ ఇండియా హ్యాస్ సర్పాస్డ్ జపాన్ టు బికమ్ ద వరల్డ్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. From 14 January 2026, a 3% discount will be given under the ticket booking through the Railway app. 14 జనవరి 2026 నుండి రైల్వే యాప్ ద్వారా అనరక్షిత టికెట్ బుకింగ్పై 3% రాయితీ ఇవ్వబడింది. ద IFFCO యూత్ లిటరేచర్ అవార్డ్ విల్ బి గివెన్ టు అంకితా జైన్ ఫర్ హర్ వర్క్ ఓ రే కిసాన్ అనే రచనకు గాను అంకితా జైన్కు IFFSCO యువ సాహిత్య పురస్కారం అందజేయబడుతుంది. హాల్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద మైడెన్ ఫ్లైట్ ఆన్ ద న్యూ సివిల్ హెలికాప్టర్ ధ్రువ్ NG ఇన్ బెంగళూరు. హాల్ సంస్థ బెంగళూరులో కొత్త పౌర హెలికాప్టర్ ధ్రువ్ NG తొలి ప్రయోగ విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆద్య కత్యాల్ వన్ ద గోల్డ్ మెడల్ ఇన్ జూనియర్ ఉమెన్స్ ట్రాప్ ఎట్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ మహిళా ట్రాప్ విభాగంలో ఆద్య కత్యాల్ స్వర్ణ పతాకం గెలుచుకుంది. డిక్టరీ ఫంక్షన్ ఆఫ్ కాశీ తమిళ్ సంగమం 4.0 was held in రామేశ్వరం. కాశీ తమిళ సంగమం 4.0 ముగింపు కార్యక్రమం రామేశ్వరంలో నిర్వహించబడింది. మీలో ఎవరికైనా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి PDF ఫార్మేట్లో కావాలంటే కామెంట్ చేయండి. డెవలప్డ్ ఇండియా యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0 విల్ బి హెల్డ్ ఎట్ భారత్ మండపం న్యూఢిల్లీ ఆన్ నేషనల్ యూత్ డే. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని భారత మండపంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0 నిర్వహించబడుతుంది. సో ఏ రోజున మనకి యంగ్ యూత్ డే సెలబ్రేట్ చేస్తారు? June 14th. అండ్ స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా ఇదైతే కండక్ట్ చేస్తారు. ఖలేదా జియా వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో ఈ క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. ఖలేదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని. అండర్ ద అరోమా మిషన్ పర్పుల్ రివల్యూషన్ లెవెండర్ కల్టివేషన్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ ఇన్ భరద్వా డడా జమ్మూ అండ్ కాశ్మీర్. అరోమా మిషన్ కింద జమ్మూ కాశ్మీర్లోని భదర్వా డోడా అనే ప్రాంతంలో పర్పుల్ రివల్యూషన్ లెవెండర్ సాగు ప్రోత్సహించబడుతుంది. ద ఢిల్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ద జన్ విశ్వాస్ బిల్ 2026 టు డిస్క్రిమినైజ్డ్ మైనర్ ఆఫెన్సెస్. చిన్న నేరాలను నేరరహితంగా మార్చేందుకు ఢిల్లీ క్యాబినెట్ జన విశ్వాస్ బిల్ 2026ను ఆమోదించింది. ద గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ ద మెడిసిన్స్ కంటైనింగ్ మోర్ దెన్ 100 mg ఆఫ్ నిమోల్సైడ్. 1000 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ నిమోసులైడ్ ఉన్న ఔషధాల తయారీని, విక్రయాలు, పంపిణీపై ప్రభుత్వం నిషేధం విధించింది. పిప్రవాహ రిసైల్స్ ఆర్ బిలీవ్డ్ టు ద రిలేటెడ్ టు గౌతమ్ బుద్ధ. రీసెంట్గా పిప్రవాహ అవశేషాలను ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతున్న విషయం కదా, గౌతమ్ బుద్ధుడితో సంబంధం కలిగి ఉన్నవిగా అయితే భావిస్తున్నారు. డాక్టర్ జితేంద్ర సింగ్ డెడికేటెడ్ 2025 టు గవర్నెన్స్ రిఫార్మ్ ఫర్ ఈజీ లివింగ్ అండ్ ఈజ్ డూయింగ్ బిజినెసెస్. డాక్టర్ జితేంద్ర సింగ్ గారు జీవన సౌలభ్యం కోసం 2025ను వ్యాపార సౌలభ్యానికి, జీవన సౌలభ్యానికి సంబంధించి సంస్కరణలకు అయితే అంకితం చేశారు. పటేల్ లాంచ్డ్ ద జలసేవ అంకలన్ పోర్టల్. కేంద్ర జలశక్తి మంత్రి CR పటేల్ గారు జలసేవ అంకలన్ పోర్టల్ను ప్రారంభించారు. డెన్మార్క్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు డిస్కంటిన్యూ ఇట్స్ ట్రెడిషనల్ పోస్టల్ సర్వీసెస్. సాంప్రదాయ తపాలా సేవలను అంటే పోస్టల్ సేవలను నిలిపివేసిన ప్రపంచంలో తొలి దేశంగా డెన్మార్క్ అయితే నిలిచింది. లెఫ్టినెంట్ జనరల్ ఆర్పల్ సింగ్ టుక్ చార్జ్ చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO. జోహ్రాన్ మహమ్మదీ బికమ్ ద ఫస్ట్ సౌత్ ఏషియన్ మేయర్ ఆఫ్ న్యూయార్క్ సిటీ నగర తొలి దక్షిణ ఆసియా మేయర్గా అయితే ఈయన బాధ్యతలు చేపట్టారు. NPS ట్రస్ట్ దినేష్ కుమార్ కారా గారు NPS ట్రస్ట్ చైర్మన్గా నియమితులయ్యారు. India's first Vande Bharat sleeper train will be run between గుహవాటి అండ్ కోల్కతా హౌరా బ్రిడ్జ్ సైడ్. సో వందే భారత్ స్లీపర్ రైలు అయితే మొదటిసారిగా గుహవాటి కోల్కతా మధ్య అయితే నడుస్తుంది. బల్గేరియా బికమ్ ద 21st మెంబర్ ఆఫ్ ద యూరోజోన్ బై అడాప్టింగ్ యూరో కరెన్సీని స్వీకరించడం ద్వారా బల్గేరియా అనేది యూరోజోన్లో 21వ సభ్యత్వ దేశంగా అయితే నిలిచింది. 68th ఫౌండేషన్ డే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ స్పోక్ అబౌట్ ద సురేంద్ర చక్ర ఎయిర్ డిఫెన్స్ ఇనిషియేటివ్. DRDO యొక్క 68వ స్థాపన దినోత్సవ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సుదర్శన చక్ర వాయు రక్షణ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఇండియా అండ్ పాకిస్తాన్ ఎక్స్చేంజ్డ్ ద లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ ఫర్ 35th కాన్సిక్యూటివ్ ఇయర్. భారత్ పాకిస్తాన్ అణుస్థావరాల జాబితాను 35వ సారి పరస్పరం మార్పిడి చేసుకున్నారు.
న్యూఢిల్లీ విల్ హోస్ట్ ద ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ ఫిబ్రవరి 2026. ఫిబ్రవరి నెలలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ని అయితే ఏర్పాటు చేయబోతుంది న్యూఢిల్లీ. ఆ యొక్క సమ్మిట్కు న్యూఢిల్లీ అనేది ఆతిథ్యం ఇస్తుందన్నమాట. సునీత విలియమ్స్ విల్ బి ద గెస్ట్ ఆఫ్ ఆనర్ అట్ ద కేరళ లిటరేచర్ ఫెస్టివల్ 2026 అండ్ జర్మనీ ఈజ్ ద గెస్ట్ కంట్రీ. సో 2026కి లిటరేచర్ ఫెస్టివల్కి సంబంధించి కేరళది దానికి సునీత విలియమ్స్ గారు అయితే అతిథిగా వస్తున్నారు అండ్ జర్మనీ అతిథి దేశంగా అయితే ఎంపికయింది. ఇంపార్టెంట్ బిట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. రాజస్థాన్ గవర్నమెంట్ మేడ్ రీడింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కంపల్సరీ ఇన్ స్కూల్ అసెంబ్లీస్లో హిందీ అండ్ ఇంగ్లీష్ పేపర్స్ని చదవాలని రాజస్థాన్ ప్రభుత్వం అయితే తప్పనిసరి చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ప్రీ ప్యాకేజ్డ్ షుగర్ ఫర్ అత్యోదయ రేషన్ కార్డు హోల్డర్స్ ఫ్రమ్ 2026. PM నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ లైట్స్ అండ్ లోటస్ గుర్తుపెట్టుకోండి రిలేటెడ్ టు ప్రిపావహ రిలీజ్ గౌతమ్ బుద్ధ. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు అంతర్జాతీయ ప్రదర్శనకు ప్రిపావహ బుద్ధ అవశేషాలపై లైట్ అండ్ లోటస్ అనే ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించారు. తమిళనాడు గవర్నమెంట్ ప్రెమిటెడ్ ద ఫస్ట్ జల్లికట్టు ఆఫ్ 2026 ఎట్ తట్టంకురిచి విలేజ్ ఇన్ పుదుకొట్టై. తమిళనాడు ప్రభుత్వం పుదుకొట్టై జిల్లా తట్టంకురిచి గ్రామంలో 2026 తొలి జల్లికట్టు నిర్వహణకు అనుమతి అయితే ఇచ్చింది. జస్టిస్ మహేష్ చరత్చంద్ర షోనక్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ జార్ఖండ్ హైకోర్టుకి మహేష్ చరత్చంద్ర షోనక్ గారు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మమతా వర్మ టుక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ దూరదర్శన్ న్యూస్ డిడి న్యూస్. మమతా వర్మ గారు కొత్త న్యూస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సోజ్ మారిన్స్ నెదర్లాండ్స్ వాజ్ రీఅపాయింటెడ్ యాజ్ ద చీఫ్ కోచ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ. నెదర్లాండ్స్కు చెందిన సోడ్స్ మారిన్ గారు భారత మహిళా హాకీ జట్టుకు మళ్ళీ ప్రధాన కోచ్గా అయితే నియమితులయ్యారు. సో ఇంపార్టెంట్ బిట్ స్పోర్ట్స్కి సంబంధించి ద ఆర్మీ డే పరాడే 2026 విల్ బి హెల్డ్ ఆన్ 15 జనవరి ఇన్ జైపూర్ రాజస్థాన్. ఆర్మీ డే పరాడ్ని 2026 జనవరి 15న రాజస్థాన్లోని జైపూర్లో అయితే జరుగుతుంది. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఇనాగ్రేటెడ్ అండ్ అప్గ్రేడెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రన్వే ఎట్ కార్ నికోబార్ ఎయిర్ బేస్. సో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారు ఐఐఎఫ్ రన్వేను కార్ నికోబార్ వైమానిక స్థావరంలో అయితే ప్రారంభించారు. కొత్తదిగా రీప్లేస్ ద యూటీఎస్ మొబైల్ యాప్ ఫర్ అన్రిజర్వ్డ్ టికెట్ బుకింగ్. సో అనారక్షిత టికెట్ బుకింగ్కు 2026 మార్చి 1 నుండి అయితే యూటీఎస్ యాప్ స్థానంలో రైల్వన్ యాప్ను అయితే ఉపయోగించబోతుంది. జేపీ నడ్డా రిలీజ్డ్ ద 10th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఫార్మకోపియా ఐపీ 2026. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇండియన్ ఫార్మకోపియా ఐపీ 2026 ఇది 10th ఎడిషన్ సో విడుదలైతే చేశారు. ద గ్యాలక్సీ ఫాక్ ఈజ్ ఫియర్డ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ డ్యూ టు టూరిజం ప్రెషర్. పశ్చిమ కనుమల్లో పర్యాటక ఒత్తిడి కారణంగా గ్యాలక్సీ కప్పచత్తి అంతరించిపోయే ప్రమాదం ఉందని అయితే హెచ్చరించారు. శుభ్మాన్ గిల్ బికేమ్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ ఇన్ టెస్ట్ క్రికెట్ 2025 విత్ 983 రన్స్. శుభ్మాన్ గిల్ 2020 టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు 983 పరుగులు చేసిన ఆటగాడిగా అయితే నిలిచారు. హర్యానా won the women's 10 meters air rifle title at the 68th నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్. సో 68th నేషనల్. సో ఇది ఇంపార్టెంట్, మేబీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. హర్యానాకు చెందిన అమీర్ హర్షద్ అనే మహిళ 10 మీటర్ల ఎయిర్ రిఫిల్ టైటిల్ని అయితే గెలిచారు జాతీయ ఛాంపియన్షిప్లో అయితే నేషనల్ ఛాంపియన్షిప్లో. బై పార్టిసిపేటింగ్ ద డకర్ ర్యాలీ ఫర్ 7th కాన్సిక్యూటివ్ టైం. సో హరిద్నోవా గారు 7వసారి డాకర్ ర్యాలీలో పాల్గొని రికార్డ్ అయితే సృష్టించారు. హర్యానా రికార్డెడ్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఆఫ్ 923 ఇన్ 2025. 2025లో పుట్టుక వద్ద అత్యధిక లింగానుపాతాన్ని హర్యానా రాష్ట్రం అయితే నమోదు చేసుకుంది మన భారతదేశానికి సంబంధించి. కాయిన్స్ వర్ డిస్కవర్డ్ నియర్ టాక్సిలా. తక్షశీల సమీపంలో కుశాల కాలానికి చెందిన అరుదైన నాణాలు అనేవి కనుగొన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ డ్రాప్డ్ ముస్తాఫిజర్ రెహమాన్ ఫాలోయింగ్ బీసీసీఐ ఇన్స్ట్రక్షన్. సో కోల్కతా కేకేఆర్స్ బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తఫా రైసన్ రెహమాన్ను జట్టు నుండి అయితే తొలగించారు. ద 22nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ వాజ్ ఇనాగ్రేటెడ్ వయా వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్రమ్ వారణాసి. 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ను వారణాసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించారు. ఉర్సులా వాండర్ లేయన్ అండ్ ఆంటోనియో కోస్టా విల్ బి ద చీఫ్ గెస్టెస్ అట్ ఇండియా 77th రిపబ్లిక్ డే 2026. 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగాను ఉర్సులా వాండర్ లేయన్ మరియు అంటోనికో కోస్టా గారు ముఖ్య అతిథులుగా అయితే హాజరవుతారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ విల్ విజిట్ ఇండియా ఆన్ 12 January 2026 ఫర్ హిస్ ఫస్ట్ బిట్లర్ విజిట్ టు ఏషియా. 12న జర్మన్ ఛాన్సలర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ గారు మన భారతదేశానికి అయితే వస్తున్నారు.
కామ్య కార్తికేయన్ బికామ్ ద యంగెస్ట్ ఇండియన్ టు రీచ్ సౌత్ పోల్. 18 ఏళ్ల కామ్య కార్తికన్ దక్షిణ ధృవాన్ని చేరుకున్న అత్యున్నత పిన్న వయసు భారతీయురాలుగా అయితే నిలిచింది. ఫార్మర్ వరల్డ్స్ బిలియర్డ్స్ ఛాంపియన్ మనీష్ కొఠారి పాస్డ్ అవే. మాజీ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ అయినటువంటి మనీష్ కొఠారి గారు ఇటీవల మరణించారు. బంగ్లాదేశ్ హ్యాస్ బ్యాన్డ్ ద బ్రాడ్కాస్ట్ ఆఫ్ ది ఐపీఎల్. బంగ్లాదేశ్ ఐపీఎల్ ప్రసారంపై నిషేధం విధించింది. ఇండస్ట్రీ లీడర్స్ ఇంక్లూడింగ్ NASSCOM కో-ఫౌండర్ హరీష్ మెహతా లాంచ్డ్ ద 100 మిలియన్ జాబ్ ఇనిషియేటివ్. నాస్కామ్ సహ వ్యవస్థాపకుడు హరీష్ మెహతా సహ పరిశ్రమ నాయకులు 100 మిలియన్ జాబ్స్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిలీజ్డ్ 55 రేర్ వర్క్స్ ఇన్ 5 క్లాసికల్ లాంగ్వేజెస్ పబ్లిష్డ్ బై ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 5 శాస్త్రీయ భాషల్లో 55 అరుదైన రచనలు అయితే విడుదల చేశారు. ఇండియన్ సైంటిస్ట్ డెవలప్డ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ బేస్డ్ సిమ్యులేషన్ టు స్టడీ ద ఎంపెంబా ఎఫెక్ట్. ఎంపెంబా ఎఫెక్ట్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి భారతీయ శాస్త్రవేత్తలు తొలి సూపర్ కంప్యూటర్ ఆధారిత సిమ్యులేషన్ అయితే అభివృద్ధి చేశారు. ద ఎంపెంబా ఎఫెక్ట్ స్టేట్స్ ద హాట్ వాటర్ ఫ్రీజ్ ఫాస్టర్ దెన్ ద కోల్డ్ వాటర్. ఎంపెంబా ప్రభావం ప్రకారం వేడి నీరు చల్లటి నీరు కంటే వేగంగా గడ్డకడుతుందంట. ద 4th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఎనర్జీ వీక్ 2026 విల్ హెల్డ్ ఇన్ గోవా. సో ఇది ఇంపార్టెంట్. ఇండియా ఎనర్జీ వీక్ 2026ది ఎక్కడ గోవాలో అయితే నిర్వహించబోతున్నారు. గోవాలో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అండ్ ఎక్స్ IOA ప్రెసిడెంట్ సురేష్ కల్మాడి పాస్డ్ అవే ఎట్ 82 ఇయర్స్. మాజీ కేంద్ర మరియు IOA మాజీ అధ్యక్షుడైనటువంటి సురేష్ కల్మాడి గారు 82 ఏళ్ల వయసులో మరణించారు. ఇండియాస్ లార్జెస్ట్ ఇనాగ్రేటెడ్ ఇన్లాండ్ రెయిన్బో ట్రోఫ్ ఫిష్ ఫార్మ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెయిన్బో ట్రౌట్ ఫిష్ ఫారం అయితే ప్రారంభించారు. ఇండియా బికమ్ ద 5th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు సెటప్ నేషనల్ ప్రైమరీ స్టాండర్డ్ ఫెసిలిటీ ఫర్ ది సోలార్ సెల్ క్యాలిబ్రేషన్. సోలార్ సెల్ క్యాలిబ్రేషన్కు జాతీయ ప్రాథమిక ప్రమాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రపంచంలో 5వ దేశంగా మన భారతదేశం అయితే నిలిచింది. ద ఇండియన్ ఆర్మీ డిక్లేర్డ్ 2026 యాజ్ ద ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ. భారత సైన్యం 2026 సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా అయితే ప్రకటించింది. ఇండియా ఆర్మీ